వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణలో ఉధృతంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్యయత్నం చేసిన నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ కన్నుమూశారు. ఈ ఘటనతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మహాధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నర్సంపేటలో కార్మికులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. నిరసన సమయంలో తీవ్ర ఆవేదనకు లోనైన డ్రైవర్ శంకర్ గౌడ్ నర్సంపేట బస్టాండ్ ఆవరణలోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పట్టించుకున్నారు. 80% పైగా కాలిన గాయాలతో ఉన్న ఆయన్ని తోటి కార్మికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆపై మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన శంకర్ గౌడ్ ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆత్మహత్య చేసుకున్న కార్మికుడికి భార్య, 2 పిల్లలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. శంకర్ గౌడ్ మృతికి నిరసనగా నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్ కు ఆర్టీసీ జేసీ పిలుపునిచ్చింది. కార్మికులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్ తో సాగుతున్న ఈ పోరాటంలో ఒక కార్మికుడు ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తుందా లేదా అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం మరి దిగి వచ్చి వారిచ్చినటువంటి మాటలు కూడా ఇంతవరకు ఫుల్ఫిల్ చేయకపోవడంతో ఇవాళ అన్ఫార్చునేట్లీ 4 ఆర్టీసీ కార్మికులు వివిధ చోట్ల ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా నేను ఆర్టీసీ అన్నదమ్ములకు దండం పెట్టి చెప్తా ఉన్నాను, మన ప్రాణాలు తీసుకోవడం అన్నది సొల్యూషన్ కాదు. ఇది ఉద్యమాల గడ్డ, కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. డెఫినెట్ గా ఫైట్ చేద్దాం. ప్రభుత్వం దిగి వస్తుంది, మీతో పాటు మేమందరం కూడా ఉంటాం. మీరు చేసినటువంటి ఈ ప్రయత్నం మంచిది కాదు, దీన్ని కొనసాగించొద్దని నేను ఆర్టీసీ కార్మికులు ఫస్ట్ మీ చెల్లెగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. రెండవది, మన హక్కులు సాధించుకోవడానికి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి మీరు ఇచ్చినటువంటి సమ్మెకు మేమందరం కూడా సంపూర్ణంగా మద్దతు తెలుపుతా ఉన్నాం. రేపు ప్రభుత్వం పిలిచినటువంటి చర్చలు విఫలమైతే ఖచ్చితంగా రోడ్లో అవసరం అనుకుంటే తెలంగాణ మొత్తం బంద్ పెట్టి ఆర్టీసీ వాళ్ళ కోసం కొట్లాడతాం, కానీ ప్రాణాలు మాత్రం తీసుకోవద్దని చెప్పి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా.